పిల్లల్లో అయినా పెద్దవాళ్లలో అయినా దురలవాట్లు అంటే అది సిగరెట్ కావచ్చు, మద్యం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, చివరికి ఇప్పుడు డిజిటల్ మీడియాలో రకరకాలుగా గంటలు రోజుకు 5 గంటలు 6 గంటలు చూడడం కావచ్చు. నెలల పిల్లలు లేదా కొంచెం అట్లా వేలు ఇలా కదిలించగలిగిన పిల్లలందరి చేతుల్లో అవే ఉంటున్నాయి, చూస్తున్నారు. దురలవాట్ల నుంచి వాళ్లకు వాళ్ళుగా బయటపడాలి అంటే ఏం చెయ్యాలి? ముందు పేరెంట్స్ ఆర్ ద రోల్ మోడల్స్. మన నుంచే మార్పు రావాలి. ఎందుకంటే పిల్లవాళ్ళు ఒక సైకాలజీలో ఒక సూత్రం ఏంటంటే, పిల్లలు ఎప్పుడు కూడా మనం చెప్పేది చెయ్యరు, మనం చేసేది చేస్తారు. మనం చెప్పేది చెయ్యరు. అరే ఫోన్ వాడకూడదురా, స్మోక్ చేయకూడదురా అని అన్నామనుకోండి, మనం చెప్తాం స్మోకింగ్ మంచిది కాదని. కానీ ఆయనే వాడితో ప్యాకెట్ తెప్పించుకొని సిగరెట్ తాగుతా ఉంటే వాడు చూసాడు, ఏంటి మా నాన్న స్మోకింగ్ చేస్తాడు కానీ ఆయనే తాగుతున్నాడు, విస్కీ తాగడం మంచిది కాదు అండ్ లిక్కర్ తీసుకుని మంచిది కాదంటాడు. ఈయన ఫ్రెండ్స్ వస్తానే తెప్పించేసి అందరి మొదట తాగుతాడు. సో మీరు అలాంటి కావాలంటే ప్రైవేట్గా సపరేట్గా చేయండి, అంతేగాని ఈ షుడ్ నాట్ డూ ఇన్ ఫ్రంట్. అంటే మీరు పిల్లలకి ఏ పిల్లలు కూడా వాళ్ళ ఫాదర్ మదరే దేవతలు. ఆయన ఏం చేస్తే అది కరెక్ట్, వాడు మంచి చేసినా కరెక్టే, చెడు చేసినా కరెక్టే. కాబట్టి ఈ మోడలింగ్ అనేది సైకాలజీలో ఒక ఫినామినా. అంటే పిల్లలు పెద్దవాళ్ళని చూసి వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎలా పెంచుతామో, ఎలా చెప్తామో కాదు, ఎలా చేస్తామో అనేది వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఆ విధమైన ట్రైనింగ్ అనేది మనం పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇవ్వాలి. మనం కొంచెం చిన్నప్పటి నుంచి ఒక మారల్స్ కానీ, ఎథిక్స్ కానీ, స్పిరిచువాలిటీ కానీ, ఒక డిసిప్లిన్ కానీ, మన ఫ్యామిలీ ట్రెడిషన్స్ కానీ, మన బంధువులను అప్పుడప్పుడు ఇవన్నీ కూడా కానీ ఇవన్నీ కూడా మనం చేసేవన్నీ కూడా వాళ్ళని మనం టెంపుల్కి తీసుకెళ్ళడం కానీ, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్, టూర్కి తీసుకెళ్ళడం కానీ, లేదా లైబ్రరీకి తీసుకెళ్ళడం కానీ, ఇవన్నీ మనం చేస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి మనతో పాటు మనం ఏం చేయాలి, అది చేయరా ఇది చేయరా అంటే వాడు సరే అంటాడు కానీ వాడు చేయడు. మనతో పాటు అలా కల్టివేట్ చేస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అది వస్తుంది, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు అలాగే చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇది మన పేరెంట్స్ నుంచి మనం రావాలి. నెంబర్ 1 దురలవాట్లు. రెండవది అంటే వాడి యొక్క పీర్ ప్రెజర్, పీర్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఫ్రెండ్స్, మనం వాడిని ఏ స్కూల్లో చదివిస్తున్నాము, ఏ కాలేజీలో పెడుతున్నాము, చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంటుంది, ఆ కాలేజీలో ఏమైనా డ్రగ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి, ఇవి కూడా మనం స్టడీ ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో, మెడికల్ కాలేజ్లో డ్రగ్స్ ఇవన్నీ కూడా, గంజా ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలాంటివి కూడా మనం తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అలాంటి చోట ఉంటున్నాడా, ఒకవేళ హాస్టల్లో ఉంటున్నాడా, బయట హాస్టల్లో ఉంటే వాటి రూమ్మేట్స్ ఎవరు ఉన్నారు, ఏం జరుగుతా ఉంది అక్కడ, ఇవన్నీ కూడా కొంత తెలుసుకోవాలి. ఇవన్నీ కన్నా మనం అర్లీ ఏజ్లో. ఇంకొకటి ఏంటంటే సైకాలజీలో శాస్త్రీయంగా నిరూపణ విషయం ఏంటంటే, అర్లీ ఏజ్లో ఏదైతే అలవాట్లు మొదలవుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఎవడైనా డ్రగ్స్ కానీ లిక్కర్ కానీ అలవాటు పట్టుకోండి, వాడు పెద్ద అడిక్ట్ అయిపోతాడు భవిష్యత్తులో. మీరు 40 ఏళ్ళ వరకు ఏ అలవాటు లేదనుకోండి, 40 ఏళ్ళ వరకు మీకు స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ లేదు, అప్పుడు ఎవరో ఫ్రెండ్స్ వచ్చి మీతో ఒక సిగరెట్, ఒక పెగ్గు విస్కీని తాపిస్తారు, నథింగ్ విల్ హ్యాపెన్, మీరు అడిక్ట్ కాలేరు. ఎందుకంటే బ్రెయిన్ అనేది అప్పటికే మౌల్డ్ అయిపోయి ఉంటుంది, కొత్తగా బ్రెయిన్ ఏం మారదు. ఈ 15 years 20 years అంటే బ్రెయిన్ అలా మౌల్డ్ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో ఏదైతే పడుతుందో ఆ బ్రెయిన్ నర్వ్స్ అన్ని మన నరవాసన లాగా తగతగలాడుతుంటాయి, ఆ డ్రగ్ కోసం, ఆల్కహాల్ కోసం. మళ్ళీ ఎప్పుడెప్పుడు దాన్ని టేస్ట్ చేద్దామా అని చెప్పేసి వానికి మళ్ళీ తాగాలనిపిస్తుంది, మళ్ళీ స్మోక్ చేయాలనిపిస్తుంది. 40-50 ఏళ్ళప్పుడు మీరు తాగితే మీరు మళ్ళీ తర్వాత ఇచ్చిన తీసుకోరు. ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చారు. పిల్లల్ని అయితే అలా అన్నారు. అవును, నేనున్నా, నాకు 55 ఏళ్ళు, నేను విపరీతంగా సిగరెట్లు తాగుతున్నా, మందు విపరీతంగా తాగుతున్నా, తప్పని నాకు తెలుసు, నేను మానసిక వైద్యుడిగా మీ దగ్గరికి వచ్చాను, నన్ను ఎట్లా మారుస్తారు? అంటే ఒకటి, ముందు మీకు మానాలను ఉందా లేదా ఫస్ట్, లేదా మీ భార్య ఉంది కదా, నాకు మానాలను ఉంది కానీ అదే చాలా మంది మా దగ్గరికి వచ్చే వాళ్ళు చెప్తారంటే, భార్యలు వస్తారు, అయ్యా మా ఆయన ఇలా ఉన్నాడు అయ్యా, రమ్మంటే రావడం లేదు, మీరు ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి అయ్యా, పుణ్యం కట్టుకోండి, మేము ఇంటికి వెళ్ళి అన్నంలో కలిపి ఇచ్చేస్తామంటే, అమ్మ అలా కుదరదు. అతనికి ముందు తెలియాలి. కాబట్టి మోటివేషన్ అది చాలా, మోటివేషన్ మీకు ఉంది అనుకోండి, 50% ట్రీట్మెంట్ అయిపోయింది. మీకు మానాలనే కోరిక మీ మనసులో ఉంది అంటే మీరు 50% మేము కాదు, మీరే ట్రీట్మెంట్ చేసుకున్నారు. ఆ మిగతా 50% మేము చేస్తాం. దానికి 2 రకాల పద్ధతులు ఉన్నాయి. అలాంటి వల్ల మేము చేస్తాం, ఇంటి దగ్గర ఉంచి మానిపించడం కొంచెం కష్టం. అందుకని మేము ఏం చేస్తాం, హాస్పిటల్లో కొన్నాం. ఎందుకంటే వాడు సడన్ గా డ్రింక్ మానేశాడు అనుకోండి, బాగా తాగేవాడు, రోజు తాగేవాడు, వెంటనే వాడిని మానేస్తే చేతులు వనకడము, నిద్ర పట్టకపోవడము, రెస్ట్లెస్ గా ఉండడము, ప్యానిక్ అయిపోతాడు. అందుకని హాస్పిటల్లో ఉంచి దాన్ని డిటాక్స్ చేస్తాం. అంటే ఏంటి, దానికి కౌంటర్ మెడిసిన్స్ ఇచ్చి డ్రింక్ మానేసిన వెంటనే బాడీ రియాక్ట్ కాకుండా మనసు ప్రశాంతంగా ఉండేటట్టు, స్టేబుల్గా ఉండేటట్టు కొన్ని మెడిసిన్స్ అవి ఇస్తాం. అవి 4-5 రోజుల్లో సెట్ అయిపోతాడు. సార్ నాకు బాగుంది సార్, డ్రింక్ తీసుకోపోయినా ఏంటి సార్, 4 రోజుల నుంచి బాగానే ఉంది నాకు అంటాడు, నిద్ర పడుతుంది, హ్యాపీగా ఉన్నాను, తింటున్నాను అంటాడు. తర్వాత తీసే 2 రకాల మెడిసిన్స్ ఉన్నాయి మా దగ్గర. ఒకటి యాంటీ క్రేవింగ్ డ్రగ్స్ అని ఉంది. అంటే మామూలుగా చాలా మంది సాయంత్రం అయితే మనసు పీకుతా ఉంటుంది, ఎక్కడ బ్రాందీ షాప్ ఉందా అని, లేదా శనివారం సాయంత్రం వచ్చింది అనుకోండి, ఫ్రెండ్స్తో కలిసి ఇవాళ వెళ్ళిపోదామని చెప్పేసి. ఈ క్రేవింగ్ అంటే తపన. మనకు చూడండి, పొద్దున్నే చాలా మందికి, నాకు కూడా కాఫీ తాగాలనిపిస్తుంది, కాఫీ తాగకపోతే అసలు ఏం చేయలేరు. దట్ ఈస్ సైకలాజికల్ క్రేవింగ్. ఆ సైకలాజికల్ క్రేవింగ్ తగ్గించడానికి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అకాంప్రోసేట్ అని, లేకపోతే బ్యాక్లోఫిన్ అని కొన్ని మందులు ఉన్నాయి. ఈ మందులు ఇస్తే
ఆ తాగాలని తపన తగ్గుతుంది ముందు. అంటే 100% మానేస్తాడని కాదు, ఏముందిలే తాగితే తాగుతాం లేకపోతే లేదనుకుంటాడు, పోస్ట్ పోన్ చేస్తాడు. ఇది కొన్నాళ్ళు ఇస్తాం. ఇది అయిన తర్వాత డిటరెంట్స్ అని ఇంకా కొన్ని మందులు ఉన్నాయి. డిటరెంట్స్ అంటే ఏంటంటే మామూలుగా ఎందుకు తాగుతాం మనం? ఎంజాయ్మెంట్ కోసం కదా, సరదా కోసం. కొంచెం హై వస్తుంది, ఎక్కువ మాట్లాడతాం, పాటలు పాడతాం, గెంతులు వేస్తాం, ఎప్పుడు మాట్లాడినా కూడా ఆ రోజు మంచి మంచి జోకులు వేస్తాడు. ఆ యూఫోరియా అంటారు, ఈ హై వస్తుంది, ఆ డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది చెప్పాను. ఈ డిటరెంట్స్ అనే డైసల్ఫిరామ్ అనే ఒక మెడిసిన్ ఉంది, చాలా పవర్ఫుల్ మెడిసిన్. అది ఏం తాకుండా తీసుకోకుండానే నేను ఎప్పుడు హైలో ఉంటాను సార్. అది మంచిదే కదా, అది మీకు న్యాచురల్ డోపమిన్. అది అంటే నేనేమన్నా ట్రీట్మెంట్ కి రావాలేమో మీ దగ్గరికి? అవసరం లేదు, అది మంచిది, అది మీకు దేవుడు ఇచ్చిన వరం అది. కాబట్టి ఈ డైసల్ఫిరామ్ అనే టాబ్లెట్ ఏం చేస్తుందంటే, మేము చెప్తాం మనకి ముందుగానే, అయ్యా నువ్వు తీసుకో, ట్రీట్మెంట్ చేసి అంతా అయిపోయి వెళ్ళేటప్పుడు ఆ టాబ్లెట్ ఇస్తాం. ఇచ్చి అయ్యా ఈ టాబ్లెట్ ఇస్తున్నాము, నువ్వు మానేసాను సార్ అంటే. కానీ వాళ్ళ భార్య, సార్ 100 సార్లు ప్రమాణం చేశాడు పిల్లల మీద, నా మీద, మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ తాగుతాడు సార్ అంటే. అప్పుడు ఈ టాబ్లెట్ ఇచ్చి, మా రోజు నువ్వు ఉదయం సాయంత్రం ఈ టాబ్లెట్ ఇవ్వండి. వానికి ఏం చెప్తామంటే, ఈ టాబ్లెట్ ఇన్నాళ్ళు నువ్వు తాగినప్పుడు ఏమైంది, హ్యాపీగా ఉండేది, సరదాగా. ఇప్పుడు అలా కాదు, ఈ టాబ్లెట్ వేసుకుంటే ఇంకా నరకం కనపడుతుంది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో నీకు చెమటలు పడతాయి, బీపీ డౌన్ అవుతుంది, కళ్ళు తిరుగుతాయి, కింద పడిపోతావు, చచ్చిపోతానని భయం వేస్తుంది. అలా వస్తుంది. అంటే వాడు తాగితే, ఒక పెగ్గు తాగాడు, రెండో పెగ్గు తాగితే ఇంకా సీరియస్ అవుతుంది. వాడు ఏమనుకుంటాడు, ఏంట్రా ఇదేంటిది, నేను తాగేది హ్యాపీ కోసం కాదు, ఇదేంటి నరకయాత్ర అని చెప్పేసి బాబు ఇంకా దీని జోలికి వెళ్ళంటాడు. అప్పుడు దానికి ఏం చేయాలో వీరు కూడా అంటే ఆ డిటరెంట్స్ అనేది, ఈ యాంటీ క్రేవింగ్ డ్రగ్స్ అనేది, దీనితో సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది కూడా చేస్తాం. అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్, చిన్న జోక్ కూడా చెప్పాలి మీకు. ఏంటంటే ఒక భార్య భర్తలు వచ్చారు, అడ్మిట్ అయ్యారు, ట్రీట్మెంట్ చేశాం. వాడు అన్నాడు మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ తాగాడు. నెల తర్వాత, ఏం సార్ మీరు ఏదో చేశారు, ట్రీట్మెంట్ అయింది, మా ఆయన మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ మొదలు పెట్టాడు సార్ అంటే, ఆమెను బయటికి పంపించి అడిగి, ఏంటయ్యా ఇంత చెప్పావు కదా, ప్రమాణం చేసావు, మందులు ఇచ్చావు కదా అంటే, ఏం సార్ మీరు తాగుతారని నన్ను అడిగాడు. నేను తాగనయ్యా అని చెప్పా. సార్ మీరు ఒక పని చేయండి, మా ఇంటికి రండి, మా ఇంట్లో గెస్ట్ రూమ్ ఇస్తాను, వారం రోజులు నుండి మీరు కూడా తాగుతారు మొదలు పెడతారు అన్నాడు. ఎందుకన్నా, సార్ మా భార్య నచ్చ తట్టుకోలేను సార్. అంత నచ్చబెట్టే భార్య ఉంటే 24 గంటలు నచ్చబెడుతుంది. ఏదో నేను మంచి చేసినా క్రిటిసైజ్ చేసిన చెడు, ఆ నచ్చ తట్టుకోలేక నేను తాగుతున్నాను సార్. కానీ మీరు వచ్చి ఉన్నారనుకోండి, మీ ఇలాంటి మంచి వాళ్ళు కూడా తాగుబోతులుగా మారిపోతారు, ఇవి నచ్చ తట్టుకోలే అంటే దట్ మే బి ఎస్కేపింగ్ మెకానిజం ఉండొచ్చు. ఇట్ మే బి ఓన్లీ హీస్ రేషనలైజింగ్ ఆర్ రీజనింగ్ హిస్ దిస్ థింగ్ ఎక్స్క్యూజ్. కానీ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇంట్లో వాతావరణం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, సపోర్టివ్ వైఫ్ ఉండాలి. అంటే ఇంకా క్రిటిసైజ్ చేయకూడదు. ఇంటికి పోయిన నుంచి, ఇన్నాళ్ళు నీ వల్ల ఇలా పాడైపోయాము, డబ్బులన్నీ వేస్ట్ అయిపోయాను, మొదనష్టపడి దరిద్రం అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్న వాడు మళ్ళీ బాధపడతాడు. అలా కాకుండా వాడిని సపోర్టివ్ గా చూసి, ప్రేమగా ఉండి, మంచిగా ఉండి, అయ్యా నువ్వు బాగున్నావు, మన పిల్లల భవిష్యత్తు బాగా చూసుకో, ఇంక ఇప్పటి నుంచి మనం బాగుందాం, మన సంసారం, మన పిల్లని, అలా సపోర్టివ్. అంతేగాని పోయిన నుంచి ఏదో ఒకటి నష్టపెడుతూ ఉంటే, ఆ నాగింగ్ అనేది ఉంటే మళ్ళీ వీళ్ళు మొదలు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ ఉండాలి. అలాగే అతనికి ఫ్రెండ్స్ ఉంటారు, ఎలాంటి ఫ్రెండ్స్, తాగే ఫ్రెండ్స్, వాళ్ళని కూడా కట్ చేయాలి ఎవరి దగ్గర. అలాంటివన్నీ చేస్తే, అంటే మందులు ట్రీట్మెంటే కాకుండా ఇలాంటి కొన్ని సైకలాజికల్ మెజర్స్ కూడా చేస్తే తప్పకుండా చాలా మందిని మేము మార్పించడానికి అవకాశం ఉంది.